నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవాన్ శ్రీకృష్ణుడిది కేవలం అవతారం కాదు, అవతారాలను తరింపజేసే విరాట్ స్వరూపం. శ్రీకృష్ణుడు జరిపిన సమస్త కర్మలు అలౌకికమైనవి, దివ్యమైనవి. కృష్ణలీలల్లోని ఆంతర్యాలను, నిగూఢ రహస్యాలను తెలుసుకోగలగటం ఎవ్వరికీ సాధ్యం కాదు. భగవంతుని అవతారాల్లోని పరమార్థం ఒక్క వేదాలను కాపాడటమే మాత్రమే కాదు, గీతోపదేశం పేరిట తత్వోపదేశం చేయటం కూడా. ఈ పరంపరలో భాగంగానే పిఠాపురంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామిగా అవతరించి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అభయం అందిస్తున్నాడు. ఆ క్షేత్ర వైభవాన్ని ఇవాల్టి తీర్థయాత్రలో తిలకిద్దాం. కృష్ణ శ్రీకృష్ణుడు గుణాతీతుడు. సకల ప్రాణుల్లోని జీవమే కృష్ణ చైతన్యం, అదే కృష్ణతత్వం. శ్రీకృష్ణుని ఊపిరి మురళీనాదం. ఆయన మురళి ఊదుతుంటే ఆ నాదరవలి ఓ చైతన్య తేజం. ఆ ఊపిరి క్షణకాలం ఆపితే అంతా నిశ్శబ్దం. ఇది సృష్టి స్థితి లయలకు సంకేతం. ఆ సంకేతానికి మూలం శివతత్వం, అదే కృష్ణతత్వం. అందులో నింపబడిందంతా శ్రీకృష్ణ తత్వామృతమే. ఆయన సర్వాంతర్యామి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి మూల విరాట్టుగా అవతరించి భక్తులచే విశేష పూజలు అందుకుంటున్నాడు. ఆ స్వామి అవతరణ వెనుక ఎంతో వైశిష్ట్యం కూడా ఉంది. అఖిల చరాచర జగజ్జాలములగనాది ఆత్మల సాక్షిగా అంతట నీవే ఉండి లేవను ఉజ్వల భావం ఊపిరిగా. శ్రీమద్ భగవద్గీత భగవానుడైన శ్రీకృష్ణుని దివ్యవాణి. అనంత మహిమోపేతమైన భగవద్గీత సమస్త వేదాల సారం. అందులోని లక్ష్యం అతి నిగూఢం. అపురూపమైన భగవద్గీతను లోకానికి అందించిన శ్రీకృష్ణుని లీలా విశేషాలను గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అర్జున, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమును దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు. లోక కళ్యాణం కోసమే కాదు, భక్తులను అనుగ్రహించే విషయంలో కూడా ఆ స్వామి చూపిన మహిమలు అన్నీ ఇన్నీ కావు. శ్రీకృష్ణుడు కొలువు తీరిన క్షేత్రాలను సందర్శిస్తే చాలు, అక్కడ ఆ దేవదేవుడు చూపిన మహిమలు ఆసక్తిని రేకెత్తిస్తాయి, మనల్ని పదే పదే పరవశానికి గురిచేస్తూ ఉంటాయి. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాలలో మనకు కనిపిస్తున్న ఈ అతి సుందర క్షేత్రమే శ్రీ పిఠాపురం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం. వెన్న తిన్నా నోటనే మన్ను తింటివట నోరు చూపరాయని కరివిన తల్లికి పట్టుబడి భక్తి పాసముల కట్టుబడి మన్ను మిన్ను వెన్ను దన్ను అన్నీ నేనే చూడమ్మాయని ఆని అమ్మకు అన్ని లోకాలు అవలీలగా చూపిన లీల లీలా కృష్ణ సూపరా. శ్రీ వేణుగోపాలస్వామి జన్మ వృత్తాంతం గురించి పురాణాల్లో ఒక గాథ ఉంది. శ్రీ వేణుగోపాలస్వామి వారు పూర్వం ఈ పిఠాపురం పురవీధుల్లో సుమారు 200 సంవత్సరాల క్రితం మలయాళ స్వామి వారి వెంట సంచరించాడని, ఇక్కడే ప్రజలు ఒకమారు ధాన్యాన్ని రాసులుగా పోయగా ఆ ధాన్యరాశుల్లోంచి శ్రీ వేణుగోపాలస్వామి ఉద్భవించాడని చెబుతున్నాయి. ఆ కారణంగా ఈ పిఠాపుర వాసులు ఈ మహిమాన్వితమైన క్షేత్రంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. రుక్మిణీ సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు కొలువు తీరిన పుణ్యక్షేత్రాలు మనకు ఎంతో అరుదుగా కనిపిస్తాయి.
అలాంటి వాటిలో ఈ క్షేత్రం పవిత్రమైన ప్రశాంతమైన ప్రదేశంగా విలసిల్లుతూ తీర్థయాత్రికుల మనసుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. పవిత్ర గోదావరి తీరంలో పిఠాపురం పట్టణంలో వెలిసిన దివ్యక్షేత్రమే శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి క్షేత్రం. ఆ స్వామి లీలలు వర్ణించడానికి మాటలు చాలవు. ఆ క్షేత్ర వైభవాన్ని పొగడటం మానవ మాతృలకు సాధ్యం కాదు. కానీ ఆ స్వామి ఆశీర్వచనాల కోసం వయసుతో సంబంధం లేకుండా, స్త్రీ పురుషులనే వ్యత్యాసం లేకుండా నిండైన మనసుతో ఆ స్వామిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఆ స్వామి భక్తులు ప్రతినిత్యం స్వామికి పూజలు, అర్చనలు, అభిషేకాలతో పాటు ఎంతో భక్తితో హోమాలు కూడా జరిపిస్తున్నారు. ఆ పూజా కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని పునీతులవుతున్నారు. ఈ పిఠాపురంలో గల శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు, విష్ణు లలితా సహస్రనామ పారాయణాలు నిర్వహిస్తూ భక్తులంతా స్వామివారిని దర్శించుకుని విశేష కార్యక్రమాలను చూసి తరించి ఏకాదశి పర్వఫలాన్ని పొందుతున్నారు. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం సహస్రనామ సరళితం సమస్త సద్గుణోన్నతం సమస్త విశ్వసన్నుతం సమస్త దేవతాతుతం విశాలమైన వాతావరణంలో పచ్చని ప్రకృతి అందాల నడుమ పవిత్ర గోదావరి నదీ తీరంలో ఉన్న పిఠాపురంలో వేంచేసి ఉన్న రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ ముఖమండపం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది. ఈ ఆలయ ప్రాకారాలు, వాటిపై చిత్రీకరించబడిన పురాణ ఘట్టాలను తెలిపే అందమైన శిల్పాలు ఆనాటి శిల్పుల అద్భుత కళాత్మక హృదయాన్ని ప్రకటితం చేస్తాయి. తీర్థయాత్రికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో వేదాంత విద్యా కృష్ణ హరే గోపికా ప్రియ కృష్ణ హరే నమో కోవల హృదయ కృష్ణ హరే దేవేల రూపాల వేద హరే నమో ఈ ఆలయ కుడ్యాలపై మనకు ఎంతో అందంగా కళాత్మకంగా చెక్కబడిన దేవతామూర్తుల విగ్రహాలు, అందమైన ప్రాకారాలు, విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తాయి. 500 ఏళ్ల క్రితం శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ, అన్నవరం దేవస్థానం వారు ముందుకు వచ్చి అర్చకులు, భక్తుల సహాయ సహకారాలతో నూతనంగా ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. వివాహం కోరుకునేవారు, సంతానార్థులు ఇక్కడికి వచ్చి గోపాలస్వామికి పూజ జరిపితే తప్పకుండా వారికి 40 రోజుల్లో ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక. అదేవిధంగా మనసులో ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఇంతటి శక్తిమంతమైన ఆలయంలో ఎటు చూసినా ప్రకృతి శోభ కనిపిస్తుంది. తప్పటడుగు తాండవ
అడుగేసి మనతోనే చిందేసి మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా. ప్రకృతి అందాలకు నెలవైన పిఠాపురంలో మూల విరాట్టుగా వెలసిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి లీలలు అపూర్వం, అనితర సాధ్యం. ఈ స్వామి ఆలయ ప్రాంగణంలోనే వెలసిన మరో క్షేత్రమే శ్రీపాద శ్రీ వల్లభ స్వామి క్షేత్రం. అంతేకాదు అక్కడ స్వయంభుగా వెలిసిన ఔదంబర వృక్షం, గోశాల, వినాయకుడు, అపురూప శివలింగం భక్తులకు విశేషంగా దర్శనమిస్తాయి, వారిని పునీతులను చేస్తాయి. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కొలువు తీరిన ఈ క్షేత్రంలో ఉన్న మరో ఆలయం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం. ఇది స్వామివారి జన్మస్థానం. ఈ స్వామి అవతారం వెనుక పురాణ గాథ ఉంది. ఇక్కడ క్రీస్తు శకం 1350వ సంవత్సరంలో దత్తాత్రేయుడు పిఠాపురం వచ్చి సుమతి, అప్పలరాజు అనే దంపతుల ఇంట్లో భిక్షాటన చేశాడు. ఆ రోజు వారింట్లో ఆబ్దికం అవడం చేత భిక్ష వేయరు. అయినా స్వామి అనుగ్రహం చేత సుమతి మాత భిక్ష వేసింది. అప్పుడు స్వామి నిజరూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమని అడుగగా సుమతి మాత, స్వామి, నాకు 2 సంతానం ఉన్నారు. ఇందులో ఒకరు గుడ్డివారు, మరొకరు కుంటివారు. అందువల్ల నాకు సత్సంతానాన్ని ప్రసాదించు అని దత్తాత్రేయుణ్ణి కోరింది. అప్పుడు స్వామి అమ్మా అని పిలిచి నేనే నీకు దత్తమవుతాను అని వరమిచ్చి అంతర్ధానమవుతాడు. తరువాత సుమతిమాత జరిగినదంతా భర్తకు చెప్పింది. కొన్నాళ్లకు సుమతిమాత గర్భం ధరించి స్వామికి జన్మనిచ్చింది. ఆ పసికందు పాదాలలో శ్రీకారంతో జన్మించడం వలన శ్రీపాద శ్రీవల్లభ అని స్వామికి నామకరణం చేసి ఉపనయనం చేశారు. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవత్ దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం. ఈ క్షేత్రస్వామికి కుడివైపున శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు, ఎడమవైపున నరసింహ సరస్వతి ఉన్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి మూల పాదుకలు మూల విగ్రహం దిగువన ఉంటాయి. స్వామివారి మూల పాదుకల దర్శనం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు గోపూజ కార్యక్రమం విశేషంగా నిర్వహిస్తారు. ఈ గోశాల నుంచి వచ్చే పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇక్కడ ప్రతి ఏడాది శ్రీ దత్త జయంతి, శ్రీపాద జయంతి ఉత్సవాలు విశేషంగా చేస్తారు. మంత్రపుష్ప మహాపూజ, అన్న సంతర్పణ విశిష్టంగా సాగుతుంది. ఇక్కడున్న మరో విశేషం స్వయంభూగా వెలిసిన ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు. దత్తాత్రేయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి ఎదురుగా తూర్పు దిశగా ఔదుంబర వృక్షం ఉంటుంది. ఇది దేవాలయ నిర్మాణం చేయకముందే ఉంది. భక్తులు ఈ వృక్షానికి కొబ్బరికాయలతో ముడుపులు కట్టి దత్తస్వామికి తమ తమ కోర్కెలు విన్నవించుకుంటారు. ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విశేషంగా పూజిస్తారు. ఈ వృక్షానికి కుడివైపున గోశాల ఉంది. ఎడమవైపున శ్రీపాద శ్రీవల్లభ భక్త నివాస్ మరియు అన్నపూర్ణ నిత్యాన్నదాన భోజనశాల కూడా ఉంది. దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం. దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం. పిఠాపుర పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక ఆరాధన మహోత్సవాలు, కార్తీక అమావాస్య సందర్భంగా నిర్వహించే 1,00,000 దీపారాధన, వేణుగోపాల స్వామి రథోత్సవం, ప్రతి పౌర్ణమికి నిర్వహించే ఎన్నో పూజలు, అర్చనలు, అభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
పిఠాపురంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ప్రతి ఏటా వేద మంత్రాల మధ్య ఘనంగా జరిపిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం, అలాగే ధనుర్మాసం నెల రోజులు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. అలాగే బహుళ అష్టమి నాడు కృష్ణాష్టమి ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా వేణుగోపాల స్వామి మరియు అమ్మవార్లకు కళ్యాణ అలంకరణ కావిస్తారు. మంగళవాద్యాల నడుమ స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిపిస్తారు. కృష్ణ హరే శ్రీకృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు గోవిందుని లీలామకరందము అందరికీ అందించుటకు గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు కులము అని వ్యాకులము బాపు కులదైవం తానని తెలుపుటకు. శ్రీకృష్ణుని చరితం దివ్యమైనది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమామృతాన్ని, అన్యోన్యతను మనకు వివరిస్తోంది. శ్రీకృష్ణుడు తన భార్యలలో అగ్రస్థానాన్ని రుక్మిణికి కట్టబెట్టి తన ప్రేమను చాటుకున్నాడు. యుగాలు గడిచినా, కాలం మారినా వారిరువురి ప్రేమ కథ జగద్విదితమై మన హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అలాగే సత్యభామకు కూడా సముచిత స్థానం కల్పించాడు కృష్ణ భగవానుడు. ఒకరిపై ఒకరికి అవ్యాజమైన ప్రేమ. అందుకే ఈ దంపతులు ప్రతినిత్యం భక్తులచే పూజింపబడుతున్నారు, ఆరాధింపబడుతున్నారు. ఈ లోకానికి భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ, అనురాగం గురించి చాటుతున్నారు. అందుకే ఈ పిఠాపురం పట్టణంలో మూల విరాట్టుగా కొలువు తీరిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అనునిత్యం భక్తులు చేసే పూజలు, ధూప దీప నైవేద్యాలతో ఎంతో శోభాయమానంగా ఉంటుంది. 16,000 భామలతో పరువాల అష్ట భార్యలతో కూడిన అస్కలిత బ్రహ్మచారివే కదా. అందుకు చిహ్నంగానే శిరమున ధరించినావట నెమలిపించము. అంతాగాలని చాటడానికే చేస్తావటగా వేణుగానము. నువ్వేనేనని పార్థసారథిగా చూపినావుగా విశ్వరూపము. అడుగు అడుగులో ఆత్మతత్వమును ప్రబోధించిన పరమగులీల లీలా కృష్ణ చూపరా. అమ్మకు మోక్షము నీయరా. ఒక తేజస్సులో సకల దైవముల తేజస్సులు విలీనమైతే అది పరిపూర్ణ అవతారము. అదే ప్రేమావతారుడైన శ్రీకృష్ణుని దివ్యావతారము. మన జీవితాలని భక్తి పదంలో, మోక్ష పదంలో నడిపిస్తూ జన్మ రాహిత్య సూత్రాలకు దారి చూపడమే శ్రీకృష్ణుని జన్మరహస్యం. అందుకే ఆయన జగద్గురువయ్యాడు. ఆ జగద్గురువు నాటిన వృక్ష ఛాయల్లోనే మన జీవితాల్ని ఆనందంగా గడుపుదాం. లోక సమస్త సుఖినో భవంతు. ఇది ఇవాల్టి తీర్థయాత్ర. మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.